గాయ్స్, వెల్కమ్ టు టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏ నంబర్నైనా, ఏ అన్నోన్ నంబర్ అయినా మనం దాన్ని మన కాంటాక్ట్స్లోకి ఫీడ్ చేసుకోకుండా వాట్సాప్లో ఎలా చాట్ చేయాలనేది. ఏదైనా మెసేజ్ పంపుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి మనకి ఒక్క చిన్న మెసేజ్ పంపడానికి కూడా మనం దాన్ని కాంటాక్ట్స్లోకి సేవ్ చేశాకే పంపే ఫీచర్ వాట్సాప్లో ఉంది. కానీ మనం ఈరోజు నేర్చుకోబోయే టెక్నిక్ యూజ్ చేస్తే మనం ఆ నంబర్ని ఫీడ్ చేసుకోకుండా, కాంటాక్ట్స్లోకి ఫీడ్ చేసుకోకుండా మనం వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, చాటింగ్ చేయొచ్చు. ఓకే మనం ఫస్ట్ ఏదైనా సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఓపెన్ చేస్తున్నాను. క్రోమ్ అన్ని బ్రౌజర్స్ అన్నిట్లలో పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను గూగుల్ యూజ్ చేసి ఏం చేస్తామంటే, ఏమని సెర్చ్ చేయాలంటే WA అంటే వాట్సాప్ అని అర్థం, WA.me / మన కంట్రీ కోడ్ WA.me/ అండ్ మన కంట్రీ కోడ్ 91 కాబట్టి మన ఇండియన్ కంట్రీ కోడ్ 91 టైప్ చేసి మనం ఎవరితోనైతే చాట్ చేయాలనుకుంటున్నామో వారి నంబర్ ఇప్పుడు ఒత్తాలి. స్పేస్ ఎక్కడ ఇవ్వకూడదు. నంబర్ వచ్చుతున్నాను. ఓకే, WA.me/ 91 అంటే మన కంట్రీ కోడ్, మన నంబర్ ఒత్తుకోవాలి. ఓకే, సెర్చ్ చేయాలి. ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటి వాట్సాప్, ఇంకోటి మన దగ్గర ఉన్న బ్రౌజర్స్. ఓకే, వాట్సాప్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ సింపుల్ ప్రాసెస్ అయితే వాట్సాప్. జస్ట్ వన్స్ టైప్ చేయండి, సెలెక్ట్ చేయండి, చూసుకోండి ఓపెన్ అయిపోయింది. మనం ఇప్పుడు నేను దాన్ని ఫీడ్ చేసుకోలేను. ఇక్కడ చూస్తే నేను ఆ కాంటాక్ట్ని ఫీడ్ చేసుకోలేదు, అయినా కానీ నేను మెసేజ్ చేయగలుగుతున్నాను, హాయ్, ఈజీగా. వాట్సాప్లో మాత్రం మనం ఫీడ్ చేసుకోకపోతే అది అసలు కనిపించదు. ఇక్కడ మనం ఫీడ్ చేసుకుంది నంబర్ మనం వాట్సాప్లో సెర్చ్ చేయలేం, చూడలేం కూడా. కానీ ఈ టెక్నిక్ యూజ్ చేస్తే ఎలా అయినా మనం సింపుల్గా మనం ఈ ప్రాసెస్ యూజ్ చేసి ఏదైనా అన్నోన్ నంబర్కి మెసేజెస్ ఈజీగా పంపించుకోవచ్చు. ఓకే, ఐ హోప్ మీకు కూడా ఈ ట్రిక్ అనేది పనిచేసిందని. ఈ టెక్నిక్ యూజ్ చేస్తే మనం సింపుల్గా ఎవరికైనా, ఏ అన్నోన్ నంబర్కైనా వాట్సాప్ చేసుకోవచ్చు మెసేజ్ని. ఓకే, ఈ టెక్నిక్ కనుక మీకు కూడా పనిచేస్తే తప్పకుండా లైక్ చేయండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి టెక్నికల్ స్టఫ్ కోసం కంపల్సరీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సైనింగ్ ఆఫ్, బాయ్.